ఫ్రెండ్స్, మన పరిస్థితి ఎంత దాకా వచ్చేసిందంటే స్టేట్ లో సెకండ్ బిగ్గెస్ట్ టెంపుల్ ఆఫ్టర్ తిరుమల శ్రీశైలం టెంపుల్ లో గుడిలో స్వాముల మీద లాఠీ చార్జ్. ఇష్టగా స్వాములు దగ్గర దగ్గర 40 రోజులు దీక్ష వేసుకొని వాళ్ళు దర్శనానికి వస్తుంటే వాళ్ళని ఎంత పవిత్రంగా చూడాలి, ఆ ప్లేస్ ఎంత ఆర్గనైజ్డ్ గా ఉంచాలి, అలాంటిది వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఎందుకు ఈ పరిస్థితి పట్టింది? సీఎం డౌన్ డౌన్ అని శివస్వాములు శ్రీశైలం టెంపుల్ లో గుడి లోపల ప్రొటెస్ట్ చేశారు. చిన్నపిల్లల పేరెంట్స్ అయితే దే ఆర్ ఆన్ ఫైర్. సార్ సిబిఎన్ గారు, అసలు వాళ్ళకి రూఫ్ లెక్కుతుంటే గేట్లు పట్టుకొని కింద దిగుతుంటే స్టాఫ్ ఏరి పోలీసులు ఏరి ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి ఎక్కడ జరగలేదండి సార్. అసలు జగన్ గారు ఇంత సైలెంట్ గా పని చేసుకుని వెళ్ళిపోయారా అని మిమ్మల్ని చూసిన తర్వాత తెలుస్తుంది సార్. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని చూశాక జగన్ గారు ఇంత టాక్లెస్ వర్క్ మోర్ పర్సనా అని క్లియర్ గా కనిపిస్తుంది. నిష్టగా మాలేసుకుని మహాశివరాత్రి ఉత్సవాలకి శ్రీశైలం టెంపుల్ కి రావడం చేసింది తప్ప, లేదా మళ్ళీ జరిగే మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళకి పనిష్మెంట్లు పడుతున్నాయి సార్. ప్రతిసారినా తిరుపతిలో డిజాస్టరే, సింహాచలంలో డిజాస్టరే, శ్రీకాకుళంలో డిజాస్టరే, ఇప్పుడు శ్రీశైలం కూడా డిజాస్టరే. అసలు ఎప్పుడైనా విన్నావా సార్ శ్రీశైలం మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్ళిన స్వాముల మీద లాఠీ చార్జ్ అనేది ఎప్పుడైనా విన్నావా? మీ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, మీ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ సార్? 24 గంటలు ఇంకా జంతువు కొవ్వు, పంది మాంసం, పంది కొవ్వు, ఇంక ఇదేనా? ఇప్పుడు కొత్తగా బాత్రూములు గడిగే కెమికల్స్ తో లడ్డూలు తయారు చేస్తారని కూడా వదిలేరు మా మీదకి. పాపం అక్కడ వచ్చిన పిల్లల పేరెంట్స్ ఎంత ఫైర్ మీద ఉన్నారు, స్వాములు భక్తులు ఎంత ఫైర్ మీద ఉన్నారు, కాస్త చూడండి సార్. అండ్ మై కాల్ టు డియర్ ఆల్ హిందూ రిలీజియన్ లీడర్స్, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఉద్దండులు, ఒకసారి కళ్ళు తెరిచి మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంత క్రిటికల్ గా ఉందో కాస్త గమనించి మీ థీరీని అప్లికేషన్ లో పెట్టండి ప్లీజ్.